ఇంపార్టెంట్ కదా, ఎవరో డబ్బులు ఇస్తారు, ఎవరో ప్రయత్నం. భద్రాచలంలో పోలీసులను అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. లారీ డ్రైవర్ నుంచి 20,000 రూపాయల లంచం తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో సీఐ కానిస్టేబుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సీఐ కానిస్టేబుల్తో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. భద్రాచలం అవుతున్నటువంటి లక్ష్మీపురం నుంచి భద్రాచలం లోపలికి ఒక గ్రావెల్ లారీ వస్తోంది. భద్రాచలం పోలీస్ స్టాఫ్ ఆ గ్రావెల్ లారీని ఆపారు. మీకు పర్మిషన్ లేదంటూ ఆపారు. ఆపి ఆ లారీని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రావెల్ తోలుకునేటటువంటి ఓనర్ కూడా వచ్చారు. వచ్చి సీఏ గారిని కలవడం జరిగింది. సార్ మాది ఇంటి కోసం అది తయారు చేసి తెచ్చుకుంటున్నాం, గ్రావెల్ కమర్షియల్ కాదన్నారు. లారీ ఓనర్ని రమ్మన్నారు. లారీ ఓనర్ కూడా వచ్చారు. ఓనర్ వచ్చిన తర్వాత అతను నీ మీద లారీ మీద మీ మీద కేసు పెడతాను, కేసు పెట్టి డిటైన్ కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పేసి బెదిరించారు. లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి అంటే ఈ లోపల గవర్నమెంట్ అయినటువంటి సీఏ గారి గవర్నమెంట్ రామారావు వచ్చి నేను సీఏ గారితో మాట్లాడతానని ఒక సీఏ గారితో వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత 30,000 రూపీస్ డిమాండ్ చేశారు. చేసి 30,000 ఇస్తే నీ లారీ వదిలిపెడతాను ఓనర్ చెప్పగానే కంప్లైంట్ అతనికి లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి, నా దగ్గర అంత డబ్బులు లేవనగానే లేదు నేను మళ్ళీ కావాలంటే నేను సీఏ గారితో మాట్లాడతాను. మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చి మళ్ళీ దాన్ని 20,000 రూపాయలకి ఇచ్చేశారు. తగ్గించిన తర్వాత 20,000 రూపాయలు నేను ఇప్పుడు కట్టలేదు, నా దగ్గర లేదంటే కూడా మీరు ఇప్పుడు కడితే నేను లారీని పంపిస్తాను, లేకుంటే లేదంటే కూడా అతని విధి లేని పరిస్థితిలో నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా ఒక నంబర్ ఇస్తానని ఫోన్పే చేయగా ఒక పిఎస్ఓ రామారావే వేరే థర్డ్ పర్సన్ పంపించాడు, కార్తీక్ అనే అతను పంపించాడు. వచ్చిన తర్వాత ఆ కార్తీక్ అనే అకౌంట్కి సిఏ మన రామారావు యొక్క దీని ప్రకారమే 20,000 రూపాయలు ఫోన్పే చేశారు. ఫోన్పే చేసిన కూడా క్లియర్ రికార్డింగ్ ఉంది. ఫోన్పే చేసిన మరుక్షణమే లారీని రిలీజ్ చేశారు. యాక్చువల్గా అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ లారీ అయితే వాళ్ళు డిటైన్ చేయాలి. కేసు వైసీపీ మాజీ